వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. నేను సోనియా. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై దూకుడు ప్రదర్శిస్తున్నారన్న విమర్శలున్నాయి. సుంకాలు, దాడుల హెచ్చరికలతో పలు దేశాలను తన చెప్పు చేతుల్లో పెట్టుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. తాను అనుకున్నదే కావాలన్నట్టుగా వ్యవహరిస్తున్న ట్రంప్ మోదీ నుంచి ఇరాన్ను టార్గెట్ చేశారు. ఎందుకంటే తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అన్నట్లు ట్రంప్ వ్యవహారం ఉందన్న టాక్ ఉంది. ఇక ట్రంప్ అనుకున్నది జరగకపోతే ఎంతకైనా తగ్గిస్తారన్నది బహిరంగ సత్యం. వెనిజువెలా విషయంలో అదే జరిగింది. వెనిజువెలాలోని సహజ వనరులపై కన్నేసిన ట్రంప్ ఆ దేశ అధ్యక్షుడినే నిర్బంధించి అమెరికాకు తీసుకెళ్లింది ప్రభుత్వం. ఇక ఇరాన్ విషయంలోనూ అదే జరిగింది. అణు ఒప్పందం చేసుకోవాలని ఇరాన్ పై భారీగా ఒత్తిడి తీసుకొస్తున్న ట్రంప్ ఈ క్రమంలో వారిని తమ దారికి తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇజ్రాయెల్తో కలిసి ఇరాన్ పై భీకర దాడులకు దిగి ఖమేనీని పట్టుబెట్టింది. పలు పట్టణాలపై వరుస దాడులకు దిగుతోంది. ఖమేనీ హతమైన తర్వాత ఇరాన్ ఆర్మీకి ట్రంప్ హెచ్చరిక చేశారు. ఆయుధాలు విడిచిపెట్టడమా లేదా చావడమా, ఏదో ఒక ఆప్షన్ ఎంచుకోవాలని ఇరాన్ సైన్యాన్ని ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ పై ఇజ్రాయెల్ భీకర దాడులతో విరుచుకుపడిన కొద్ది గంటల్లోనే ట్రంప్ నుంచి ఈ ప్రకటన వెలువడింది. ముందస్తు ముప్పును నివారించడానికే ఈ దాడులు చేసినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. జాతినుద్దేశించిన ట్రంప్ ఇరాన్ నుంచి రాబోయే ముప్పునకు ప్రత్యక్ష ప్రతిస్పందనగా దాడులను అభివర్ణించారు. ఇక ఇప్పటి వరకు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంది ట్రంప్ సైన్యం. ఇప్పుడు తర్వాత చేపట్టే లక్ష్యాన్ని కూడా ట్రంప్ ప్రకటించారు. ఇరాన్లోని క్షిపణులు, క్షేత్రస్థాయిలో క్షిపణి పరిశ్రమలు నిర్వీర్యం చేస్తామని వార్నింగ్ కూడా ఇచ్చింది అమెరికా. ఇప్పటికైనా చెప్పు చేతల్లోకి రాని పక్షంలో ఇరాన్ను తుడిచిపెట్టేస్తామంటూ గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికే వెనిజువెలాను తమ ఆధీనంలోకి తీసుకున్న ట్రంప్ ఇప్పుడు ఇరాన్ను కూడా నాశనం చేశారు. ఇప్పుడు అమెరికా రాడార్లో పలు దేశాలు ఉన్నాయన్న టాక్ వినిపిస్తోంది. భౌగోళిక రాజకీయ కారణాల వల్ల చైనా, రష్యా, వెనిజులా, కరేబియన్ ప్రాంతంలోని కొన్ని దేశాలు ప్రధానంగా ఉన్నాయి. కరేబియన్ బేసిన్లో అక్రమ రవాణాను అరికట్టడానికి గ్రెనడా వంటి దేశాలలో రాడార్లను ఏర్పాటు చేయడానికి అమెరికా ప్రయత్నిస్తోంది. ఇవి కాకుండా ఉత్తర కొరియా వంటి దేశాలు కూడా అమెరికా నిఘాలో ఉంటాయన్నది టాక్. అయితే ప్రధాన వ్యూహాత్మక పోటీదారునిగా చైనా, భద్రతా పరమైన సవాళ్లతో రష్యా, చైనా షిప్ల కదలికలను పసిగట్టేందుకు గ్రీన్ ల్యాండ్లపై నిఘా పెట్టింది అమెరికా. ప్రధానంగా అమెరికా తన శత్రు దేశాలపై ఎయిర్ డిఫెన్స్ నావెల్ ద్వారా నిఘా పెడుతుందన్న సమాచారం. ఇక నెక్స్ట్ ఎవరు అన్నదే ఆసక్తిగా మారింది. అమెరికా దూకుడుగా వెళ్లడానికి కారణం ఏంటి? యుఎస్ సైనిక రాడార్లో ఉన్న దేశాలేవి? ఏ దేశాలను అమెరికా లక్ష్యంగా చేసుకుంది? మొత్తానికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కొలీగ్ వంశీ న్యూస్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ వంశీ, మొత్తానికైతే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై దూకుడు ప్రదర్శిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. నెక్స్ట్ ఫర్దర్ గా వీళ్ళ లక్ష్యం ఏంటి, ఏం చేయనున్నారు ఏంటి? సోని, చూస్తున్నాం మొత్తంగా ట్రంప్ అధికారం చేపట్టినప్పటి నుంచి కూడా ప్రపంచ దేశాలపై పెత్తనాన్ని సాగిస్తూ ఉన్నారు. సో ఓవైపు టారిఫ్లతో విరుచుకుపడుతున్న ట్రంప్ ఇప్పుడు టారిఫ్ల మాట వినని దేశాలను ఏ విధంగా తీసుకురావాలి, ఏ విధంగా తన హస్తగతం చేసుకోవాలన్న దానిపై పూర్తిగా దృష్టి సారించినట్లయితే కనిపిస్తుంది. సో మొన్న వెనిజులా, ఈరోజు ఇరాన్. సో వెనిజులా అంశాన్ని, ఇరాన్ అంశాన్ని పక్కన పెట్టి చూస్తే ఒక రకంగా ఇరాన్ని ఇంత తొందరగా మన ఇజ్రాయెల్ నుంచి దాడి చేస్తారు, ఇంత పెద్ద ఎత్తున దాడులు జరుగుతాయని ఎవరు ఊహించలేదు. ఇరాన్ సుప్రీం లీడర్
అయతుల్లా ఖమేనీ హతం అవడంతో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ అంశం చర్చకు దారితీస్తున్న పరిస్థితి. సో అంటే ట్రంప్ అనుకుంటే ఎంతకైనా తెగిస్తారా, ఏమైనా చేస్తారా అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకైతే దారితీస్తుంది. మరోవైపు పలు దేశాలను తన ఆధీనంలోకి తీసుకురావాలని చెప్పి ట్రంప్ అయితే ఉవ్విళ్ళూరుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు తీసుకునే నిర్ణయాలు ఒక రకంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపిస్తూ ఉంటాయి. సో అటువంటిది ఇప్పుడు ప్రపంచం ఒక రకంగా యుద్ధంలో, అంటే ఒక దేశం గెలవచ్చు, ఒక దేశం ఓడిపోవచ్చు, కానీ గెలిచిన దేశమైనా ఓడిపోయిన దేశమైనా ఖచ్చితంగా ఆర్థికంగా చితికిపోయే పరిస్థితులు కనిపిస్తున్న తరుణంలో యుద్ధాన్ని ట్రంప్ ఎంచుకోవటం ఏ విధమైన పరిణామాలకు దారి తీయబోతుంది, ప్రపంచం ఏ విధమైన ఇబ్బందులు ఎదుర్కోబోతుంది అంటే ముఖ్యంగా మనం ఇక్కడ ఇంధన వనరుల గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఒక్కసారిగా ఇంధన ధరలు ఆకాశాన్ని అంటే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మరోవైపు హర్మస్ జలసంధి నుంచి ఎటువంటి నౌకలను రానివ్వకుండా ఇరాన్ తన ప్రయత్నాలు తను చేస్తుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక స్థిరత్వం కోల్పోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆర్థిక మంచం ఏర్పడే పరిస్థితులు కూడా కనిపించే పరిస్థితులు ముందుగానే మనకు స్పష్టంగా చూస్తున్న పరిస్థితి. సో ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు మస్తాన్ రావు గారు, ప్రముఖ విశ్లేషకులు, అదేవిధంగా మంతెన జగన్మోహన్ గారు, రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ మనకు సిద్ధంగా ఉన్నారు. ముందుగా మంతెన గారి నుంచి స్టార్ట్ చేద్దాం. మంతెన గారు నమస్కారం అండి. నమస్తే అండి. సార్ మొత్తంగా చూస్తున్నాం, ట్రంప్ వైపు టారిఫ్ వార్ చేస్తూ ఉన్నాడు, మరోవైపు ఇటువంటి అంటే ప్రచ్ఛన్న యుద్ధాలకు కూడా దిగుతున్న పరిస్థితి. సో ఎలా చూస్తున్నారు ఏంటి? మనం ఈ విషయం రెండు రకాలుగా చూడొచ్చండి. ఒకటి, జియో పాలిటిక్స్ లో ట్రంప్ గారు ఒక పక్కన ఇందాక మాట్లాడేటప్పుడు కూడా యువర్ డిస్కసింగ్ అబౌట్ వెనిజువేలా ఏం చేశారు, ఇక్కడ ఏం చేస్తున్నారు అని. అవి కంప్లీట్లీ డిఫరెంట్ టాపిక్స్ అండి. అసలు మనం వీటన్నిటిని ఒక ప్లేట్ లో పెట్టి అయితే చూడకూడదు. The screens have to be completely different. ఇది ఇప్పుడు ఇరాన్ మీద మనం ఫోకస్ చేస్తే, జియోపొలిటికల్లీ ఇట్ ఈస్ ద 17th లార్జెస్ట్ కంట్రీ బై సైజ్, 17th లార్జెస్ట్ కంట్రీ బై పాపులేషన్, 16th లార్జెస్ట్ కంట్రీ బై మిలిటరీ స్ట్రెంగ్త్, అండ్ 22nd ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్యూర్ ఎకానమీ. ఏంటి, ఎన్ని శాంక్షన్స్, ఎన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నా కూడా. సో ఇప్పుడు వీళ్ళు చేసింది ఏంటి అంటే, ఫస్ట్ యుఎస్ గురించి మాట్లాడదాం, తర్వాత విల్ లుక్ ఎట్ ఇజ్రాయెల్. ఎవరు ఏం చేశారు, ఎందుకు చేశారు అనేది. ఇరాన్ నుంచి దెర్ ఇస్ అ క్లియర్ టెర్రరిస్ట్ థ్రెట్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ అండ్ న్యూక్లియర్ థ్రెట్ ప్రపంచ దేశాలకి ఉంది. ఇప్పుడు 8 రాష్ట్రాలు రికగ్నైజ్డ్ న్యూక్లియర్ వెపన్ ఓనర్స్ అండి ప్రపంచంలో. ఈ 8 కాకుండా ఇరాన్ 20 ఏళ్ల పైగానే యురేనియం ఎన్రిచ్ చేస్తున్నది. కానీ మా దగ్గర వెపన్స్ లేవని చెప్పి వాళ్ళు చెప్తూ వచ్చారు. IAEA, దట్ ఇస్ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ, వాళ్ళు కూడా అక్కడ కొన్ని చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు, అండ్ సర్టన్ లెవెల్ ఆఫ్ సర్వేలెన్స్. కానీ ఈ సర్వేలెన్స్ లో ఎప్పుడు కూడా దే వర్ ఆల్వేస్ సస్పెక్టెడ్ న్యూక్లియర్ వెపన్ కేపబిలిటీ విత్ ఇరాన్, అండ్ ఇరాన్ అట్ ద సేమ్ టైమ్ has been supporting extensive terrorist activity, or in their terms వాళ్ళ ఓన్ హలో మంత్రి గారు టైం ఇస్తారు. మస్తాన్ గారు, మొత్తంగా చూస్తున్నాం, సో జియో పాలిటిక్స్ లో ఇప్పుడు ఈ అంశం పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్న పరిస్థితి. ట్రంప్ నెక్స్ట్ ఎవరిని టార్గెట్ చేస్తారనేది కూడా ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా నిశ్చితంగా గమనిస్తున్నాయి. సో వెనిజులా తర్వాత ఇరాన్ తర్వాత ఎవరిని టార్గెట్ చేస్తాడో, అసలు ఎందుకు ఈ స్టెప్స్ ట్రంప్ తీసుకోవాల్సి వస్తుంది అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది. ఏం చెప్తారు? గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఐన్యూస్ ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్న మీకు కూడా. అమెరికా తన సామ్రాజ్యవాద కాంక్షని ఏ విధంగా అమలు చేస్తుందనేది గత కొన్ని నెలలుగా, ముఖ్యంగా ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చూస్తూ ఉన్నాం. ఆయన మాటలు, ఆయన వ్యవహార శైలి కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే దుందుడుగ్గా వెళ్ళిపోతా ఉన్నారు. అసలు వాళ్ళ మాట ఎవరైతే వినకపోతే వాళ్ళ మీద ఆంక్షలు కానీ లేకపోతే యుద్ధానికి కానీ తెగబడే పరిస్థితి వచ్చేస్తుంది. ఇప్పుడు మనం చూసినట్లయితే మీరు చూడండి, ఇప్పుడు రష్యాకి ఉక్రెయిన్కి యుద్ధం జరుగుతుంటే ఉక్రెయిన్కి వాళ్ళు ఆయుధాలు ఇస్తా ఉన్నారు. అక్కడి నుంచి
వాళ్ళు మినరల్స్ కావాలని వాళ్ళ మీద ఏ విధంగా ఒత్తిడి ఇచ్చారు, అదేవిధంగా రష్యాని బలహీనపరచడానికి ఏ విధంగా వాళ్ళతో వాణిజ్య వ్యవహారాలు నడిపే దేశాలకు కూడా ఆంక్షలు విధిస్తున్నారు మనం చూసాం. దానిలో భారత్ కూడా ఉంది కదా. సో ఇలా అమెరికా ఏంటంటే తన చెప్పు చేతుల్లో లేని ఎవరైతే దేశాలు ఉన్నాయో వాటి మీద ఒంటికాల మీద లెగుస్తుందంటానికి ఇప్పుడు మొన్నేమో వెనిజులా, ఇప్పుడేమో ఇరాన్. మీరు అన్నట్టు ఫ్యూచర్లో క్యూబా కూడా ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కూడా చూసింది. క్యూబా కావచ్చు, వాళ్ళకి సంబంధించి సిరియా కావచ్చు, లేదంటే రష్యా మీద కానీ, ఇవన్నీ కూడా అమెరికా టార్గెట్లో ఉన్న దేశాలు. ఈ చిన్న చిన్న దేశాలు కూడా ఉన్నాయి. ఇంకా అవన్నీ ఏంటంటే వెనిజులా లాగే వణికిపోతా ఉన్నాయి పరిస్థితి. ఎందుకంటే వెనిజులా అసలు అమెరికా వ్యవహారం చూస్తుంటే అండి, అసలు ఏ దేశాన్నైనా మేము ఆక్రమించడానికి సిద్ధంగా ఉన్నాం అనే విధంగా వాళ్ళు ముందుకు వెళ్తున్న పరిస్థితి కూడా చూడొచ్చు. మస్తాన్ గారు, మీరు చెప్తున్నట్టుగా ప్రపంచ దేశాలను ట్రంప్ శాసించాలి అన్నట్టుగా అయితే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరోవైపు వనరులను దోచుకోవటం ఒక ఎత్తు అయితే, టారిఫ్ పేర్లతో ఇతర దేశాలను ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితి. అమెరికా ఆర్థికంగా ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉందో మనం చూస్తున్నాం. సో ఇటువంటి పరిణామాలు చోటు చేసుకుంటే, అంటే యుద్ధ పరిణామాలు చోటు చేసుకుంటే ప్రపంచం మొత్తం కూడా ఒక ఆర్థిక మాంద్యంలో చిక్కుకునే పరిస్థితులు ఉండవా? సో ఏం చెప్తారు? ఖచ్చితంగా ఉంటుందండి. దీని ఇంపాక్ట్ పశ్చిమాసియాలో ఈ విధమైన యుద్ధ వాతావరణం ఉండటం అనేది ఖచ్చితంగా ప్రపంచంలో అన్ని దేశాల మీద ప్రభావం చూపుతుంది. ఎందుకంటే చమురు అన్నిటినీ కొనాల్సింది కూడా అన్ని దేశాలకు అవసరం కదా. అది చమురు ఇప్పుడు అదే ఆ ఆయువు పొట్టేంటి, వీళ్ళ ఎవరికైనా కావాల్సిన చమురు. ఇక్కడ వెనిజులా కావచ్చు, లేదంటే ఇప్పుడు ఇరాన్ కావచ్చు. అక్కడ ఏంటంటే గతంలో రసాయన ఆయుధాలు పేరుతో ఇరాక్ని ఏ విధంగా ధ్వంసం చేసింది, ఏ విధంగా దాన్ని ఆధీనంలో తీసుకుందాం మనం చూసాం. సద్దాం హుస్సేన్ లాంటి వాళ్ళని చంపేసిన విధానం కూడా చూసాం. ఇప్పుడు ఖమేనీని కూడా అదే విధంగా చంపారు. వాళ్ళ రక్షణ మంత్రి ఏంటి అంటే, అసలు అమెరికా ఏంటంటే అసలు ఇప్పుడు ఇరాన్ దగ్గర చూస్తే ముందు వాళ్ళ దేశంలో అంతర్యుద్ధం అంటే అక్కడ ప్రజల్లో ఎవరైతే ఖమేనీ పట్ల, అక్కడ పరిపాలకుల పట్ల ఎగనెస్ట్ గా ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించిన పరిస్థితి, వాళ్ళని రెచ్చగొట్టిన పరిస్థితి. ఆ రెచ్చగొట్టిన దానిలో నుంచి అక్కడ అన్ని వాళ్ళ రహస్యాలన్నీ చేజిక్కించుకొని డైరెక్ట్ గా వెనిజులా చూడండి, డైరెక్ట్ గా విమానమో లేకపోతే హెలికాప్టర్ అక్కడ వెళ్ళి డ్రోన్లు అన్ని పరిశీలించుకొని డైరెక్ట్ గా అధ్యక్షుడిని వాళ్ళ వైఫ్ ని తీసుకొచ్చేసిన పరిస్థితి. ఇప్పుడు ఖమేనీ ఇప్పుడు కేవలం 2 రోజుల్లో, అంటే జూన్ లో మొన్న శాంపిల్ గా చూసుకున్నారు. ఆ తర్వాత నుంచి మనం చూసినట్లయితే అమెరికాకి ఎక్కడైతే ఆ ఇరాన్ చుట్టుపక్కల మొత్తం చూస్తే ఖతారు, సౌదీ అరేబియా, కువైట్, జోర్డాన్, బహ్రెయిన్, ఈ దేశాలన్నింటిలో కూడా వాళ్ళ సైనిక స్థావరాలు ఉన్నాయి. ఆ స్థావరాలకి ఇవన్నీ కూడా సైనికుల్ని కానీ, వేలాది మంది సైనికుల్ని కానీ, అదేవిధంగా విమాన వాహన నౌకల్ని కానీ అన్నింటినీ కూడా అక్కడ మోహరించింది. ఈ అన్ని నెలలను కూడా అందుకు ఉపయోగించుకున్న పరిస్థితి. సడన్ గా ఇప్పుడు అనౌన్స్ చేశారు ఇజ్రాయెల్తో కలిసి. ఇజ్రాయెల్ అనేది సామంత రాజ్యం కింద లెక్కే కాబట్టి ఇజ్రాయెల్ని పక్కన పెట్టేసుకొని అమెరికా వెళ్తున్న పరిస్థితి, ఈ విధంగా ఖమేనీని చంపేసిన పరిస్థితి. అయితే ఇప్పుడు ఇదంతా ఏంటంటే రేపు వెనిజులాలో కానీ, ఇక్కడ ఇరాక్ లో కానీ చమురు నిల్వలన్నింటినీ కూడా అమెరికా తన ఆధీనంలోకి తీసుకుంటది. పైగా ట్రంప్ కూడా ఒక పిలుపు ఇచ్చారు చూడండి. అసలు ఇరానియన్లకి పిలుపు, మీరు మీ దేశాన్ని స్వాధీనం చేసుకొని మీరే పరిపాలించుకోండి అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నారు. ఒక దేశ సార్వభౌమాధికారాన్ని ఆ విధంగా నిర్వీర్యం చేసే హక్కు ట్రంప్కి ఎక్కడ చెప్పండి. కానీ అలాంటి అంటే వెనక సైనిక సంపత్తి ఆ విధంగా ఉండటం ఆయనకు చూడండి. ఎక్కడైనా ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని తను ఆపానంటాడు, 8 యుద్ధాలను ఆపానంటాడు, లక్షలాది మందిని ప్రాణాలను కాపాడానంటాడు. సో ఇక్కడ ఇంకొక అంశాన్ని కూడా మాట్లాడుకోవాలి మస్తాన్ రావు గారు. ఏదైతే ఎన్నికల హామీల్లో భాగంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని తను అధికారంలోకి వస్తే చిటికలో యుద్ధాన్ని ఆపేస్తా అన్న ట్రంప్ ఇప్పటివరకు ఆ యుద్ధాన్ని మాత్రం ఆపలేదు. మరి అసలు ఏ యుద్ధాన్ని ఆపే శక్తి ఆయనకి ఎందుకు ఉంటుందండి? ఎవరి సార్వభౌమాధికారం వాళ్ళకు ఉంటుంది. ఏంటంటే ఇరాన్ లో ఏంటంటే అంతర్యుద్ధం ఉంది. అక్కడ ఖమేనీ యొక్క నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఇప్పుడు దాన్ని కూడా ఆయన యూజ్ చేసుకున్నాడు. ఆయన యూజ్ చేసుకొని అసలు ఇరాన్ లో పౌరులు చంపితే నేను ఒప్పుకొని అంటున్నాడు ఆయన. అమెరికాలో జరుగుతున్నాయి చాలా ఉన్నాయి, పట్టించుకోకుండా ఇరాన్ లో కనుక ఇప్పుడు ఎక్కడైనా ఏ దేశమైనా ఆ దేశ పరిపాలకులకి వ్యతిరేకంగా ఉంటే అణిచివేస్తారు. అది అక్కడ సహజంగా జరిగే ప్రక్రియ. ఎన్ని దేశాల్లో జరగట్లేదు, అన్ని దేశాల్లో. ఇప్పుడు పాకిస్తాన్ లో కానీ, అక్కడ ఆఫ్ఘనిస్తాన్ లో జరుగుతుంది ఏంటి? అమెరికా వెళ్ళి ఏమన్నా అక్కడ ఇంటర్ఫీర్ చేస్తా ఉందా? కాదు కదా. అంటే ఇరాన్ ని స్వాధీనం చేసుకునే ఒక కాంక్ష. పైగా ఆయన ఏమంటాడు, 47 సంవత్సరాలుగా అమెరికాకి సంబంధించి ఒక శత్రువుగా ఉంది, అమెరికా నాశనాన్ని కోరుకుంటుంది కాబట్టి వాళ్ళ దగ్గర అణ్వాయుధం అనేది ఉండటానికి వీల్లేదు.
అందుకే మేము ఇప్పుడు ఇరాన్ మీదకి వెళ్ళామని చెప్పేసి వాళ్ళకు స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు. మస్తాన్ గారు మనం ఒకసారి విజువల్స్ లో చూడవచ్చు. బిగ్ బ్రేకింగ్ అయితే మనకు అందుతుంది. కరాచీలోని యుఎస్ కాన్సులేట్ పై ఏ విధంగా దాడులు జరుగుతున్నాయో మనం ప్రస్తుతం ఐ న్యూస్ స్క్రీన్ పై చూస్తున్నాం. కర్రలు రాళ్లతో యుఎస్ కాన్సులేట్ పై దాడులు చేస్తున్నారు. కర్రలు రాళ్లతో దాడి ఏ విధంగా కొనసాగుతుందో మనం క్లియర్ కట్ గా ఐ న్యూస్ స్క్రీన్ పై చూడవచ్చు. ఖమేనీ మృతికి నిరసనగా పెద్ద ఎత్తున అక్కడ దాడి చేస్తున్నట్లుగా అయితే మనకు విజువల్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. కరాచీలోని యుఎస్ కాన్సులేట్ పై కర్రలు రాళ్లతో అక్కడి యువకులు ప్రజలు దాడి చేస్తున్న దృశ్యాలను అయితే మనం స్క్రీన్ పై చూస్తున్నాం. సో మొత్తంగా ఒక అశాంతి అయితే నెలకొంది. ఒకసారి మనం మంత్రి గారి వాయిస్ తీసుకుందాం. ఒక నిమిషం సార్, ప్లీజ్ సార్. ఇప్పుడు కరాచీ అనే కాదు, ఇస్లామిక్ కంట్రీలో షియా ముస్లిమ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ రోజు వీధుల్లోకి వచ్చేసారు. ఖమేనీకి మద్దతుగా షియా ముస్లిమ్స్ అందరూ కూడా వాళ్ళు ఏం చేస్తారనే తెలుసా, ఆ యొక్క ఆందోళన ముస్లిం సమాజం ఏ విధంగా ఖమేనీ మృతి పట్ల అమెరికాకు వ్యతిరేకంగా ఏ విధంగా ప్రదర్శనలు చేయాలనే విధంగా ప్రపంచవ్యాప్తంగా ఏకీకృతం అవుతున్న మరో బిగ్ బ్రేకింగ్ అందుతుంది మనకు. ఏకంగా యుఎస్ కాన్సులేట్ కి నిప్పు పెట్టేశారు. అక్కడి ఆందోళనకారులను చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ కూడా ప్రయోగించాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మొత్తంగా ప్రపంచమంతా కూడా ఇప్పుడు అశాంతి అనేది సుస్పష్టంగా కనిపిస్తుంది. ట్రంప్ తీసుకున్న నిర్ణయాలతో, మరోవైపు ఖమేనీ మరణంతో ప్రపంచం ఎటువైపు వెళ్తుందా, మరో యుద్ధానికి దారితీస్తుందా అనేది మాత్రం సుస్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి. ఓసారి మంత్రి గారు వాయిస్ తీసుకున్న మంత్రి గారు మొత్తంగా చూస్తున్నాం. ఖమేనీని హతం చేయటంలో సౌదీ యువరాజు కీలకంగా వ్యవహరించారు. సో కొన్ని కీలకాధారాలు ఆయన ఇవ్వటం వల్లే ఇంత చాకచక్యంగా దాడి చేయగలిగారు, ఖమేనీని హతం చేయగలిగారు అన్న టాక్ కూడా వినిపిస్తుంది. సో ఎలా చూస్తున్నారు అంటే, ఒక శత్రువుని అంతమొందించాలంటే ఖచ్చితంగా పక్క వాళ్ళ సహాయం తీసుకోవాల్సి ఉంటుంది. ఆ సౌదీ సాయం చేసిందని మనం భావించవచ్చు అంటారా? మిలిటరీ ఆపరేషన్స్ కి ఎప్పుడైనా మూలం అనేది ఇంటెలిజెన్స్ ఉంటుందండి. ఇంటెలిజెన్స్ మనం మల్టిపుల్ వేస్ లో చూసుకోవచ్చు. ఎందుకంటే ఇంటెలిజెన్స్ ఏ సోర్స్ నుంచి వచ్చినా సరే దాన్ని వెరిఫై చేసుకొని దాన్ని మళ్ళీ ఎలా యూటిలైజ్ చేసుకోవాలనేది కీ ఫ్యాక్టర్. మీరు యాక్చువల్లీ చూస్తే 3 months బ్యాక్ వెన్ దే 12-day ఆపరేషన్స్ ఎప్పుడైతే చేశారో వీళ్ళు, ఆ ఆపరేషన్ లో ఓన్లీ న్యూక్లియర్ ఫెసిలిటీస్ ని అటాక్ చేశారు ఈసారి. కానీ వీళ్ళ డిజైర్డ్ రిజల్ట్ రాలేదు అప్పుడు. ఇప్పుడు ఖమేనీ గారి కాంపౌండ్ ఏదైతే ఇప్పుడు ఈసారి అటాక్ చేశారో మీరు చూస్తే, they used 30 high-end, absolutely top of the line, top technology, best of the equipment. 30 specific ammunitions use చేశారు డిస్ట్రాయ్ చేయడానికి ఆ చిన్న ఫెసిలిటీని. ఏ కాన్ఫిడెన్స్ తో అయితే వీళ్ళ న్యూక్లియర్ ఫెసిలిటీస్ ప్రొటెక్ట్ చేసుకోగలిగారో అదే కాన్ఫిడెన్స్ తో వీళ్ళు అక్కడే ఉండుంటారు. లేకపోతే ఖమేనీ వన్స్ ఇరాన్ చిన్న దేశం కాదు, చాలా చాలా పెద్ద దేశం. అండ్ దే కుడ్ హావ్ మూవ్డ్ ఎనీవేర్ విత్ దేర్ ఇంటెలిజెన్స్ అండ్ విత్ దేర్ నెట్వర్క్. లైక్ ఐ సెడ్, వాళ్ళకున్న ఎకానమీ కానీ వాళ్ళకున్న స్ట్రెంగ్త్స్ లో వాళ్ళు ప్రపంచం అంతా ఇస్లామిక్ కంట్రీస్ లో ఒక లెవెల్ ఆఫ్ కంట్రోల్ ఉంది వాళ్ళకి. అలాంటిది వాళ్ళ సుప్రీం లీడర్ ని ప్రొటెక్ట్ చేసుకోరు అనుకోవటం మనం కరెక్ట్ కాదు. సో వి యాక్సెప్ట్ దట్. అలాంటిది కూడా వీళ్ళు ఛేదించి అచీవ్ చేశారంటే డెఫినెట్లీ ఇన్పుట్స్ చాలా రకాలుగా ఉండుంటాయండి. మాట్లాడదాం. మస్తాన్ రావు గారు, మొత్తంగా ట్రంప్ వార్నింగ్ ఇస్తున్నారు. ఇందాక మీరు చెప్పినట్టుగా ఆయుధాలను విడిచిపెట్టడమా లేదా చావడమా డెసిషన్ మీకే వదిలేస్తున్నా, యుద్ధం మట్టుకు ఆపే ప్రసక్తే లేదు, ఆయుధాలను వదిలిపెట్టండి, మీరు ఆయుధాలను వదిలిపెడితేనే మీకు స్వేచ్ఛ అన్నట్టుగా ట్రంప్ చెప్తున్న పరిస్థితి. సో అక్కడేమో వారసత్వం, ఎవరు తెర మీదకి వస్తారు అనేది ఓవైపు జోరుగా చర్చ సాగుతోంది. సో ఖమేనీ బాధ్యతలు ఎవరు, తర్వాత వారసుడు ఎవరు అనేది. సో ఏం జరగబోతుంది ఈ రెండు దేశాల మధ్య? సార్, ఇప్పుడు యుద్ధంలో జనరల్ గా మనం పాత కాలంలో చూసుకున్నా కూడా రాజుని ఎప్పుడైతే అంతం చేస్తారో దాని ఆత్మస్థైర్యం దెబ్బతీసేసినట్టు. ఖమేనీని ఆ విధంగా రెండవ రోజే చంపేయటం ద్వారా ఇరాన్ యొక్క సైనికుల ఆత్మస్థైర్యాన్ని ఘోరంగా దెబ్బతీసింది. అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ వాళ్ళు రెండు వేరు పేర్లతో ఆపరేషన్ పెట్టినప్పటికీ కూడా ఖచ్చితంగా మీరు సార్ చెప్పినట్టు ఇరాన్ కి మంచి 9,60,000 మంది సైనికులు ఉన్నారు, అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. కానీ నడిపించేవాళ్ళు కావాలి కదా.
ఇప్పుడు Yes. వాళ్ళ రెండో అబ్బాయిని అప్పచెబుతా ఉంటున్నారు కమాండర్ గా. ఇప్పుడు రక్షణ మంత్రి చనిపోయారు, అదేవిధంగా ఖమేని చనిపోయారు. తర్వాత ఇంకా Yeah. ముఖ్యమైన ఎవరైతే ఈ ఆపరేషన్స్ చేస్తా ఉన్నారో వారికి సంబంధించి వాళ్ళని కూడా హత్య చేసిన పరిస్థితి ఉంది. సో ఆ ఆపరేషన్స్ లో చంపేశారు కదా. సో అవును. దాన్ని కోలుకోవాలి, మళ్ళీ దానికి సంబంధించి పగ్గాలు తీసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు ఒకటి కాదు, ఇప్పుడు సరౌండింగ్ కంట్రీస్ అన్నిట్లో, ఖతార్ లో కావచ్చు, దుబాయ్ లో కావచ్చు, అన్ని దేశాల్లో అది మోహరించింది ఆల్రెడీ అమెరికా. అన్ని Yes. వాటిని శత్రుత్వం చేస్తా ఉంది. ఇప్పుడు అవును. ఇరాన్ ఏంటి, అక్కడెక్కడైతే దుబాయ్ లో దాడులు చేయగానే దుబాయ్ వాళ్ళ రియాక్ట్ అవుతారు కదా, మా మీద ఎందుకు చేస్తున్నారు మీరు అని. అవును. వాళ్ళని కూడా పురికొల్పినట్టే. అమెరికా ఒక వ్యూహం అనమాట, అదే షణ్ముఖ వ్యూహం అంటారు చూసారా, Yes, అదొక yes. పద్మ వ్యూహం లాగా. అదే ఇరాన్ ఇరికిచ్చేసేది. ఒక పక్కనేమో ఇరాన్ లోపల పౌరులందరూ కూడా నిరసన ప్రదర్శన చేస్తా ఉన్నారు. Yeah. ఇరాన్ దాన్ని రక్షించుకుంటానికి అమెరికా సైనిక స్థావరాలు ఎక్కడ ఉన్నాయో, బహ్రెయిన్ కావచ్చు, ఖతార్ కావచ్చు, లేదంటే దుబాయ్ లో కావచ్చు, అక్కడికి దాడులకు వెళ్తేనేమో ఆ దేశాలు మళ్ళీ ఇరాన్ వైపు దండెత్తేస్తున్నాయి. సో ఇరాన్ ని అష్టదిగ్బంధం చేశారు ఒక పక్కన. దీని నుంచి Yes. బయటపడుతుందని నేనైతే అనుకోవట్లేదు. ఖచ్చితంగా ఆంక్షల చక్రబంధంలో దాన్ని పెట్టేసేసి దాన్ని కబ్జా చేసేయడానికి అన్ని విధాల భవిష్యత్తులో అవకాశాలు కనిపిస్తున్నాయి అనేది నేను చెప్తాను. ఎందుకంటే ఇరాన్ కి సపోర్ట్ గా కూడా ఏ దేశం కూడా వెళ్ళే పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు మనం ఇచ్చినవన్నీ చైనా కావచ్చు, లేకపోతే ఐరోపా యూనియన్ కావచ్చు, లేదా భారత్ కావచ్చు, ఎవరైనా ఏం చెప్తారు, మీరు నెగోషియేషన్స్ కి వెళ్ళండి, యుద్ధం ఆపేసేయండి, అది మంచిది Yes. కాదు అని చెప్తారు. అంటే మేము ఇరాన్ కి సపోర్ట్ చేస్తాం అనేది అక్కడ ప్రకటించరు కదా. అవును. సో సో ఇప్పుడు వాళ్ళకున్న ఒకే ఒక ఆప్షన్, ట్రంప్ ఏం చెప్తే ఆ విధంగా నడుచుకోవాల్సిన పరిస్థితులే కనిపిస్తున్నాయంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇంకొన్ని రోజులు కొద్దిగా ప్రొటెస్ట్ చేయొచ్చు, లేకపోతే అమెరికా దాడులను ఎదుర్కోవచ్చు, వాళ్ళ దగ్గర ఉన్న సైనిక స్థావరాల్లో ఉన్న ఆయుధాలు అయిపోయి చేయొచ్చు. కానీ అంతిమంగా మాత్రం అమెరికా లాంటి బలమైన దేశంతో ఎన్నో రోజులు చేయలేదు కదా. ఇక్కడ రష్యా యుక్రెయిన్ యుద్ధంతో దీన్ని పోల్చలేము. అవును. ఖచ్చితంగా అమెరికా దెబ్బతీసే విధంగానే శక్తివంతంగా ఉంటుంది రష్యా కంటే, దానిలో అనుమానం ఏం లేదు. యా, జగన్మోహన్ గారు, మొత్తంగా చూస్తున్నాం. సో యుద్ధం జరిగిన తర్వాత ఒక దేశం పైచేయి సాధించవచ్చు, మరో దేశం యుద్ధంలో చాలా కోల్పోవచ్చు. కానీ ఆర్థికంగా ఆ దేశాలపై చాలా ప్రభావం చూపుతుంది. ఇప్పుడు జియోపాలిటిక్స్ లో మనం చూస్తే అక్కడ యుద్ధం జరుగుతున్నా మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఆ ప్రభావం అనేది పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ఏంటి అంటే, ముందుగా చమురుకు సంబంధించి పెద్ద ఎత్తున ధరలు పెరిగే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తుంది. సో ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా ఆ ముప్పును తప్పించుకోవడానికి? లేదు, ఖచ్చితంగా ప్రపంచం మొత్తం ఒక ఆర్థిక మంజంలో చిక్కుకునే పరిస్థితులే కనిపిస్తున్నాయి. జియోపొలిటికల్లీ మీరు చెప్పినట్టు 3 ఆస్పెక్ట్స్ అండి. ఒకటి చమురు, ఆయిల్ ఎకానమీ. ప్రతి దేశం ప్రపంచంలో దాంతో ఎఫెక్ట్ అవ్వాల్సిందే. దానిలో మనం వి కెనాట్ ఎస్కేప్ ఇట్. బట్ ఓన్లీ 20% ఆఫ్ ద ఆయిల్ ఇస్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ దట్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ అండి. ఇప్పుడు యూ స్టిల్ హ్యావ్ ద ఎంటైర్ యుఎస్ ఆయిల్ ఇంటాక్ట్, యూరోపియన్ ఆయిల్ ఇంటాక్ట్, you have the South American oil intact, Russian oil intact. So akkad nunchi edaithe flow avutundo ఆ కంట్రీస్ వరకు డెఫినెట్లీ ఎఫెక్ట్ అవుతాయి. సో ఐ వుడ్ సే దాని వరకు చూసుకుంటే ఇట్ ఇస్ రీజన్, రేట్లు పెరుగుతాయి, కత్మా కంట్రీస్ కి అడ్వాంటేజ్ ఉంటుంది, ఈ కంట్రీస్ కి ఎకానమీ బాగా స్లో అవుతుంది ఫర్ 1 month or 2 months ఓన్లీ. అంతకన్నా ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. In fact, even Saudi Arabia, which is a little away from Iran, while sea routes, they don't have to go through the Straits of Hormuz. Hormuz, ఏదైతే కీలకంగా వాడే కంట్రీస్ ఉన్నాయో వాళ్ళకి ఒకటి వన్ ఆప్షన్ ఇస్ టు స్టాప్ యూజింగ్ హార్మోస్. కానీ ఆల్టర్నేట్ ఏంటి? ఆల్టర్నేట్ అంటే దే హావ్ టు గో బ్యాక్ ఇన్ టు స్వేజ్ కెనాల్. ఓన్లీ స్వేజ్ కెనాల్ ఇస్ ద షార్టెస్ట్ రూట్ కాబట్టి ఏషియాకి రావడానికి ఇటువైపు నుంచి వస్తారు. దే హావ్ టు గో అరౌండ్ ఆఫ్రికా ఫర్ ద సేమ్ థింగ్. సో ఆ ఎఫెక్ట్ ఉంటుంది. కొంతకాలం తీసుకొని అన్ని కంట్రీస్ ఎవరెవరికైతే రిజర్వ్స్ ఉన్నాయో, స్ట్రాటజిక్ రిజర్వ్స్ ఉన్నాయో వాళ్ళు స్టేబుల్ గా ఉంటారు. స్ట్రాటజిక్ రిజర్వ్స్ లేనోళ్ళు, ఆల్టర్నేటివ్ సోర్సెస్ లేనోళ్ళు, వాళ్ళకి మటుకు ఇంపాక్ట్ చాలా ఉంటుందండి. సెకండ్ ఎలిమెంట్ ఆఫ్ ఎయిర్ స్పేస్ క్లోజర్. మనం భూగోళంగా చూసుకుంటే 4 హబ్స్ ఉన్నాయండి విత్ ఇన్ ద మిడిల్ ఈస్ట్. వన్ ఇస్ దుబాయ్, ద లార్జెస్ట్ హబ్ ఆఫ్ ద ఏవియేషన్ వరల్డ్. నెక్స్ట్ ఇస్ అబుదాబి, equally big, not as big as Dubai.
థర్డ్ ఇస్ ఖతర్. ఈ మూడు కంట్రీస్ కూడా ద ఎయిర్ స్పేసెస్ హ్యావ్ బీన్ షట్ డౌన్. సో దేర్ ఇస్ గోయింగ్ టు బి అ మేజర్ ఇంపాక్ట్ ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్ అనేది, ఏదైతే ఈస్ట్ నుంచి వెస్ట్ కి, వెస్ట్ నుంచి ఈస్ట్ కి వచ్చే వయా ఈ హబ్స్ లోంచి వచ్చే కంట్రీస్ అన్ని కూడా దే విల్ హ్యావ్ అ మేజర్ ఇంపాక్ట్. రైట్ సార్. అండ్ సో దట్ ఈస్ గోయింగ్ టు బి ద సెకండ్ డిస్రప్షన్. ద థర్డ్ ఎలిమెంట్ ఈస్ గోయింగ్ టు బి ఈ ఇస్లామిక్ కంట్రీస్ ఒకప్పుడు అండర్ ద అంబ్రెలా ఆఫ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ OIC కింద ఏదైతే ఉండేయో దానిలో దిస్ అ కంప్లీట్ డిస్రప్షన్ నౌ. అంటే ఒకటి ద క్లాసిక్ డిఫరెన్స్ బిట్వీన్ సున్నీ అండ్ షియా డామినేటెడ్ కంట్రీస్ ఆర్ గవర్నెన్స్ కంట్రీస్ అండ్ విజవి దేర్ కంబైన్డ్ కలెక్టివ్ స్ట్రెంగ్త్. ఇప్పుడు ఇరానియన్ మిలిటరీ ఏదైతే డెసిషన్స్ తీసుకుందో ఆఫ్ హిట్టింగ్ దుబాయ్, hitting Abu Dhabi, hitting Bahrain, hitting Kuwait and Saudi Arabia targets, ఇది వాళ్ళని కంప్లీట్లీ ఐసోలేట్ చేసింది. సో ఈ ఇంపాక్ట్ కూడా డెఫినెట్లీ ఇందాక మసన్ రావు గారు కూడా అంటున్నారు కదా, దే విల్ బి అన్ ఇంపాక్ట్ విత్ ఇన్ దీస్ కంట్రీస్ అండ్ దేర్ యూనిటీ. సో న్యూ వరల్డ్ ఆర్డర్ డెఫినెట్లీ ఎస్టాబ్లిష్ అవుతుందండి. రైట్ సార్, మొత్తంగా చూద్దాం ఎటువంటి పరిణామాలు జరగబోతున్నాయి ఏంటి అనేది. మరొక వైపు దుబాయ్ పై మిసైళ్లతో విరుచుకుపడుతుంది ఇరాన్. ఇంకొక వైపు చూస్తే కరాచీలోని US కాన్సులేట్ కు ఆందోళనకారులు అయితే నిప్పుపెట్టిన పరిస్థితి. ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు అయితే మిన్నంటున్నాయి ముస్లిం దేశాల్లో ముఖ్యంగా. సో ఈ పరిణామాలు ఏ విధంగా దారితీస్తాయి ఏంటి అనేది చూద్దాం. చర్చలో పాల్గొన్న మస్తాన్ రావు గారికి, అదేవిధంగా మంత్రి జగన్మోహన్ గారికి ఐ న్యూస్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఇది ఇవాల్టి క్వశ్చన్ అవర్. స్టేట్.